హాయ్ అండి. మన ప్రాంతంలో అరకులోయ సెకండ్ రూట్ అంటారు కదండి. ఇక్కడికి అయితే మబ్బు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకాలుగా ఉంటుందండి. మబ్బు మార్చిలో వచ్చినా సరే, ఎండాకాలం తీవ్రత పెరుగుతున్నా సరే తట్టుకొని ఎండకు కూడా మబ్బు అయితే చాలా విపరీతంగా వస్తుందన్నమాట. మార్నింగ్ చూసారు కదండి, దాదాపు 8 గంటలు అయింది. 8 గంటలైనా మబ్బు అయితే తేలేదండి. బయట ఎండ కూడా కాయలేదన్నమాట. అంత చలి, అలా మబ్బు చినుకుల్లా పడుతున్నాయన్నమాట. ఆ మబ్బు వల్ల కదా ఈ విధంగా అయితే పొగ అయితే చుట్టుపక్కల ఒక మంచి కమ్మేసి ఉందన్నమాట. చూసారు కదా ఈ విధంగా పిల్లలు అయితే ఆడుకుంటాం. 8 గంటలు అయింది. చాలా మంది చూసారు కదా ఈ విధంగా అయితే మనకు మబ్బు కప్పేస్తుంది అనమాట. మార్చిలో వచ్చిన ఇప్పుడు ఉష్ణోగ్రత చాలా ఎక్కువ పెరుగుతుంది. కానీ దాంతోపాటు కొన్ని రోజులు అంటే చలి కూడా అలాగే ఉంది, మబ్బు కూడా అలాగే పెరుగుతుంది అనమాట. దుట్టమైన పొగ మంచుతో అరకులో కమ్మేస్తుంది. కాబట్టి ఇప్పుడు టూరిస్ట్ అయితే తగ్గిపోయారండి. ఈ మనకు ముఖ్యంగా ఆ 3 నెలల్లో మనకు చాలా ఎక్కువ మంది వస్తారన్నమాట జనాలు. మా 3 నెలల సీజన్ ఇక్కడ. కానీ ఏ రోజు అలా ఉంటాయి అరకులో, ఎప్పుడు వర్షం పడతాయి, ఎప్పుడు మబ్బులు వస్తాయి కూడా తెలియదు. అంత మబ్బుగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసారు కదా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు బయట వచ్చి. ఈ విధంగా టర్లు కొట్టిస్తున్నాం. మనకు 8 గంటలు అయింది కాబట్టి 8:30 అయిపోయింది దాదాపు. పిల్లలు అయితే బయటకు వస్తారు, స్కూల్కి వెళ్ళే టైం అయింది కాబట్టి పిల్లలు అయితే అందరూ ఆడుకోవడానికి బయటకు వచ్చేస్తారు. మేమైతే ఇదిగో ఈ విధంగా అయితే బయటకు వస్తాం. చూసారు కదా మా ఇంటి బయటకు అయితే వచ్చి వీడియో చేస్తున్నాను నేను. ఫుల్ చుట్టూ అనమాట. వెనక పక్క మామిడి పూతలు అయితే పూస్తున్నాయి. మంచి వాసన, కమ్మటి వాసన వస్తుందండి. సో అలాగా కొంతమంది వస్తూనే ఉన్నారు. డ్యూటీకి వెళ్ళిపోతుంది. అలాగా 8:30 అయింది. కానీ చలి మాత్రం చాలా ఎక్కువ ఉంది అనమాట. చిన్న జల్లులా పడుతుంది అనమాట. మార్నింగ్ చూసారు కదా ఏ విధంగా అయితే ఉంది. ఇక్కడ చలికి కోట్లు వేసుకొని తిరుగుతున్నాయండి ఇప్పటికీ. అంటే అరకులో ఏ సీజన్లో ఏ కాలంలో ఎలా ఉంటుందో తెలియదండి. వర్షాకాలంకి చలి ఉంటుంది, చలికాలం చలి ఉంటుంది. అంటే ఒక్కొక్క వాతావరణాన్ని బట్టి మారిపోతుంది అరకులో. ఏ రోజు ఎలా ఉంటే చెప్పలేము ఎవరు. ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి మనకు టూరిస్టులు అయితే ఎక్కువ మంది పర్యాటకులు వస్తారండి. సెకండ్ కాశ్మీర్ అరకులోయ ఆంధ్ర అనమాట. చాలా చెట్లు ఎలా కనిపించాయి. చెట్లు కూడా పొడవాటి చెట్లు ఉన్నాయండి ఇక్కడికి. మబ్బు ఆ విధంగా అయితే ఉన్నాయి మా ఇంటి ముందుకు అనమాట. చెట్లు అంతా చాలా పొడవాటి చెట్లు ఉన్నాయి. అక్కడ తుమ్మ చెట్లు అయితే ఉన్నాయి. ఎంత మబ్బు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. చూడడానికి చాలా బాగా ఉంది, నీట్గా కనిపిస్తుంది కదా చూడడానికి మబ్బుతో. అలా ముందుకు వెళ్తూ ఉంటే అలాగా ఎవరు కనిపించారండి. కొద్దిగా దూరం వెళ్ళిపోతే కనిపించారు. దాదాపు ఒక 20 అడుగులు వేస్తే మనుషులు కనబడారు. అంత మబ్బుగా ఉంది కదా ఇక్కడ పొగ. ఇక్కడైతే పొయ్యి పెట్టి వాటర్ రెడీ చేసుకున్నాం చలికి. అమ్మాయి కూర్చుంది అక్కడికి. పాపం చలికి వణికిపోతుంది అనమాట. అంత మబ్బు ఉంది అరకులో. ఇప్పుడు కూడా అలా వర్షాకాలం వస్తే ఇంకా గట్టిగా ఉంటుందండి మబ్బు. చలి కూడా అలా పెరుగుతుంది. కొండల్లో అయితే ప్రకృతి పచ్చగా ఉంటుంది అనమాట. మనకు వర్షాకాలంలో ఈ మంత్ నుంచి వర్షం పడితే గ్రీనరీ అనేది వస్తుంది అనమాట. పసుపచ్చదనంతో వచ్చేస్తుంది కొండల్లో. కొండ మధ్య అడవిలో తిరిగితే చాలా ఆనందంగా ఉంటుంది అనమాట చూడడానికి. చాలా విజువల్ అయితే చాలా బాగుంటుంది. మీరు రైన్ సీజన్లో రావాలి అరకు. వచ్చిన తర్వాత ఎంతో బాగుంటుంది. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసేవారండి. అరకు వచ్చి విజిట్ చేయండి.